తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు. మనం ఇంకోటి కూడా నిన్న మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ అనేటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళను ఏరి పారేయకుంటే ఆల్రెడీ అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ మోడీ కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టేట్ వైజ్గా. ఎక్కడైతే ఏ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఉంటుందో స్లీపర్ సెల్స్ను కనుక రోహింగ్యాలను కనుక బయటకు తీయకుంటే పరిస్థితి మీ రాష్ట్రము అధోగతి పాలవుతుందని చెప్పేసి క్లియర్గా ఉన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక నివేదిక ఇచ్చినాయి. ఆ నివేదిక ప్రకారంగా హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, దాదాపు నుంచి 5 నుంచి 6 వేల మంది ఉన్నట్టు సమాచారం మనకు. వాళ్ళు వీసా గడువు అయిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళట్లేదు అని అంటే ఏదో ఒక ఉగ్రవాది దాడి జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాలు ఎప్పుడో వెల్లడించినాయి. అది నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ రెడ్డి ఉంటే పోతీ అన్నట్టు అవుతుంది. కానీ అది ఒకవేళ మంచి అయితే ఏం కాదు, చెడు జరిగిందనుకో రేవంత్ రెడ్డి, నీకు నిఘా వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నోటీస్ చేస్తాయి. ఎందుకంటే అది సుప్రీంకోర్టు లెవెల్లో పోయింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. నువ్వు నైజీరియన్ డ్రగ్ ముఠాలు, కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, సో ఇతరత్ర ఇంకా డ్రగ్స్ అనేటివి ఉన్నాయి. ఆ డ్రగ్స్ అనేటివి మనము వాస్తవానికి చెప్పొద్దో తెలియదు, కానీ కొన్ని కాఫీ షాప్స్, ఇంటర్నేషనల్ కాఫీ షాప్స్లలో డ్రగ్స్ అనేటివి యూజ్ చేస్తున్నారు. ఆ పేరు కొన్ని ఇంటర్నేషనల్ దాంట్లలో కాఫీ షాప్లలో కాఫీలో డ్రగ్స్ కల్పిస్తున్నారు. ఇంటర్నేషనల్ కాఫీ షాప్ అనేది మన హైదరాబాద్లో 2-3 ఉన్నాయి. ఆ 2-3 పేరుగాంచినవి ఒక 2 ఉన్నాయి. ఆ కాఫీ షాప్లో అక్కడ మళ్ళీ లైన్ వీళ్ళకు ఆ మన ఇవి మత్తు పదార్థాలు కలిపి నల్లమంది అంటారు. యాక్చువల్గా తెలంగాణలో దాన్ని నల్లమంది అంటారు. అవి కలిపి కాఫీలో కల్పిస్తున్నారు. బ్రహ్మాండమైన గిరాకీ జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో తెలియదు. ఈ నైజీరియన్ ముఠాలు మన ఎక్కువ శాతం బంజారా హిల్స్, సో రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12, ఈ పరిసర ప్రాంతాలలో నైజీరియన్స్ అడ్డగోలుగా మకామేసిరు. ఇక్కడ దాదాపు ఒక 200 నుంచి 300 మంది అక్కడ వెళ్తారు. పట్టించుకుంటుంది గవర్నమెంట్, పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళ వీసా ఏంది, వాళ్ళ వీసా ఎక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ వీసా అప్రూవల్ ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏ వీసా మీద వచ్చిర్రు, స్టూడెంట్ వీసా మీద వచ్చిర్రా, టూరిస్ట్ వీసా మీద వచ్చిర్రా, బిజినెస్ వీసా మీద వచ్చిర్రా, ఎట్లా వచ్చిర్రు అనేది ఒక ఎంక్వైరీ లేదు, మన్ను లేదు, మషన కట్టలేదు. పొద్దుగాలు వేస్తే వాళ్ళని వీళ్ళు తిట్టాలి, వీళ్ళని వాళ్ళు తిట్టాలి. రాష్ట్రం మీద బాధ్యతాయుతంగా పనిచేసిన గవర్నమెంట్లు ఇప్పటివరకు ఏమీ లేవు. ఇప్పటి వరకు రాష్ట్రం పట్ల నైతిక బాధ్యతతోటి పనిచేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. వస్తుందా అంటే చెప్పలేము. అది పరిస్థితి.